యూట్యూబ్ చేస్తున్నాను, నాకు ఐడియాస్ రావట్లేదు, నాకు ఐడియాస్ కావాలి అని నేను తెలుసుకోవడానికి అయితే నేను ఈ యాప్ అయితే నేను తీసుకున్నాను. సో అలా మీకు యూజ్ అయితే మీరు తీసుకోండి. మీకు దానివల్ల యూజ్ ఏం లేకపోతే మీరు ఎందుకు ఊరికే సబ్స్క్రిప్షన్ మీరు 9 రూపీసే కదా, 29 రూపీసే కదా అనేసి, ఆ 29 రూపీస్ అయినా సరే చిన్న అమౌంటే, కానీ అది మనకి ఎప్పుడు మంత్లీ కట్ అయినా అది మనకి ఎక్కువ అమౌంటే అయిపోతుంది కదా. సో మీకు యూజ్ లేకపోతే మీరు తీసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేర్చుకో యాప్. ఈ నేర్చుకో యాప్కి నాకు అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. మీరు పెట్టిన కామెంట్స్కి అయితే నేను రిప్లైగా అయితే మీకు వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వచ్చు అండి. అందులో కూడా నేనైతే ప్రోడక్ట్ లింక్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో వచ్చేసి. సో మన ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను నేర్చుకో యాప్ గురించి అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. సో మీ అందరికీ తెలిసిన విషయమే. చూడని వాళ్ళైతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, నేర్చుకో యాప్ లింక్ అయితే. సో చూడని వాళ్ళైతే చూడొచ్చండి. ఇంకా నాకైతే ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేశాను, దాంట్లో మీకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ ఉంటాయి అనేసి అయితే వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఇది మాత్రం అయితే జెన్యూన్ అండి. అందులో అయితే బిజినెస్ ఐడియాస్ అయితే అన్నీ అయితే మనకి కంపల్సరీగా మనకైతే మనం యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ మనం ఏమేం కావాలి ఎక్విప్మెంట్స్ అండ్ మనం ఎలా చేయాలి అనేది ప్రతిదీ మనకి అందులో అయితే మనకి ఐడియాస్ అనేవి మనకు వస్తాయి. మనం అందులో నేర్చుకోవచ్చు ఆ నేర్చుకో యాప్ ద్వారా మనం అయితే. సో అందులో స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కరికి అయితే 9 రూపీస్ నుంచి సబ్స్క్రిప్షన్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మంత్. అండ్ కొంతమందికి వచ్చేసి 29 రూపీస్తో అయితే స్టార్ట్ అయింది అందులో ఫస్ట్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే. సో ఇలా అయితే తీసుకోండి. నేను కూడా అయితే తీసుకున్నాను, వీడియో అయితే మీకు షేర్ చేసుకున్నాను. దాని తర్వాత నేను రిపీట్ వీడియో కూడా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను కూడా. అందరైతే అక్క మాకు అమౌంట్ కట్ అయింది మేడం, మాకు ఇంత అమౌంట్ కట్ అయింది అనేసి అందరైతే నాకైతే కామెంట్ అయితే చేశారు. దాని రిపీట్ వీడియో కూడా నేను చేశాను. కానీ రిపీట్ వీడియోలో కూడా నా కామెంట్ ఏమొస్తున్నాయంటే నా అమౌంట్ అయితే కట్ అయింది, మీరు ఎలా సబ్స్క్రిప్షన్ ఆఫ్ చేసుకోవాలి, అండ్ మీరు ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ పేమెంట్ లైక్ ఫోన్పే, జీపే, పేటిఎం మీరు దేని నుంచి మీరు పేమెంట్ చేసినా కూడా మీరు జీపేలో అట్లా వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ కూడా మీరు ఆటోమేటిక్ది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. పేమెంట్ కట్ అవ్వకుండా మీరు ఆ విధంగా అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీరు వచ్చేసి నేర్చుకో యాప్ ద్వారా కూడా మీరు వచ్చేసి సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడు మీకు అమౌంట్ కూడా మీకు కట్ అవ్వదు. నేను ఆల్రెడీ తీసుకున్నాను, నేను ఆఫ్ చేసినాను కూడా, నాకేం కట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఆఫ్ చేసుకున్నా కాబట్టి నాకు అమౌంట్ అనేది కట్ అవ్వలేదు కూడా నాకు. సో అలా అయితే అమౌంట్ అయితే మీకు కట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు అమౌంట్ అనేది కట్ అవ్వదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు రెన్యూవల్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా మీరు తీసుకోవచ్చు. సో అంతే సింపుల్గా అండి. నేను మళ్ళీ కూడా నేనైతే మీకు నేనైతే ఫోన్పే నుంచి చేశాను. ఫోన్పే నుంచి ఎలా ఆఫ్ చేసుకోవాలనేది కూడా కావాలంటే నేను మీకు స్క్రీన్ రికార్డ్ అయితే యాడ్ చేస్తాను. సో చూసి మీరు ఫోన్పే నుంచి ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో ఆఫ్ అయితే చేసుకోండి. నేనైతే ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మేనేజ్ పేమెంట్లోకి వెళ్ళి ఆటోపే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఆటోపే ఆప్షన్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఎన్ని ఉన్నాయి నాకు ఆటోపే ఆప్షన్స్. నేను అన్నీ ఆఫ్ చేసుకున్నాను, కొన్ని వరకే నేను యాక్టివ్లో అయితే పెట్టుకున్నాను. నేను అప్పటికప్పుడు అయితే తీసేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిఖో యాప్ గురించి నేనైతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను కదా. సో ఇక్కడ నేను అయితే ఆఫ్ అయితే చేసి పెట్టేసిన నేను, ఎందుకంటే నాకు ఇప్పుడు వద్దు అనేసి ఆపేసిన. నాకు కావాలనుకుంటే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, కానీ మనం అయితే మళ్ళీ అయితే ఆటో పేమెంట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే మనం ఆఫ్ చేసుకోవాలి. లేదనుకుంటే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది మనకు కట్ అవుతానే ఉంటుంది ఎవ్రీ మంత్ అనేది. ఖచ్చితంగా ప్లీజ్ తెలియని వాళ్ళు కూడా వీడియో కంప్లీట్గా చూసి ఆటోపే ఆప్షన్ అనేది మీరు యాక్టివ్లో ఉంటే కనుక మీరు ఇన్యాక్టివ్ అయితే చేసుకోండి. సో మీ అమౌంట్ అయితే అవ్వకుండా కట్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఇక్కడ నాదైతే ఒకటి యాక్టివ్లో ఉంది, ఇక్కడ అమెజాన్ ప్రైమ్ది అయితే. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మనం ఎలా ఆఫ్ చేయాలనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటోపే ఈజ్ యాక్టివ్ ఉంది కదా. సో అక్కడ వచ్చేసి మనం పాజ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ పాజ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ యాక్టివ్లో అని చూపిస్తుంది. యాక్టివ్లో ఉన్నది మనం ఇన్యాక్టివ్లో చేసేయాలి. అంటే ఇన్యాక్టివ్లో మనం చేస్తే మన అమౌంట్ అనేది ఇంకా కట్ అవ్వదు, మనం ఆఫ్ చేసేస్తున్నాము అని దానికి అర్థం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే మీరు
ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. డేట్ కూడా వద్దు మొత్తానికి ఆఫ్ చేసేయాలి అనుకుంటే మీరు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యూపీఐ నంబర్ అనేది ఉంటుంది. సో మీ నంబర్ అనేది మీరు ఎంటర్ చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అమెజాన్ ప్రైమ్ది ఇక్కడ 299తో నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే ఆ సబ్స్క్రిప్షన్ అనేది నేను ఇక్కడ ఆటోపే అయితే నేను ఆఫ్ చేసేసుకున్నాను. సింపుల్గా మీరు ఈ విధంగా ఫోన్పేలో వెళ్ళి ఆటోపే ఆప్షన్ అనేది మీరు ఖచ్చితంగా అయితే ఆఫ్ చేసుకోండి. నేర్చుకో యాప్ గురించి నేను చెప్పట్లేదు, వేరే ఏ యాప్లో అయినా మీకు ఈ విధంగా ఉంటే కన్నా యాక్టివ్లో ప్లీజ్ ఆఫ్ చేసుకోండి ఆటోపే అయితే. నేను ఒకటి నేర్చుకో యాప్ గురించే చెప్పట్లేదు, వేరే ఏ యాప్లో అయినా మీకు అమౌంట్ ఆటోపే అని మీకు ఉంటే కన్నా మీరు లైక్ జీపే, పేటిఎం ఏదైనా సరే మీరు ఫోన్పే ఒక్కటే కాదు. సో మీరు ఈ విధంగా అయితే మీరు ఆటోపే అనేది మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అయితే డెబిట్ అవ్వకన్నా అయితే ఉంటుంది, సేఫ్గా అయితే ఉంటుంది మీ అమౌంట్. నుండి రిటర్న్ ఎలా వస్తాయండి అంట, కట్ అయిపోతే ఇంక మనకి రిటర్న్ అనేది రావండి. అమౌంట్ అనేది ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదైనా సరే అమౌంట్ అనేది డెబిట్ అయిందంటే అది మనకి మళ్ళీ అమౌంట్ అనేది రీఫండ్ అనేది ఉండదు, మీకు అమౌంట్ అనేది రాదు. సో మీరు సింపుల్గా ఏంటంటే మీరు ఆటో పేమెంట్ అనేది ఆఫ్ చేసుకుంటే బెటర్. అందరూ అదే కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది అండి. మీరు ఒక కామెంట్ చేస్తున్నారు కానీ అది ఎలా ఆఫ్ చేసుకోవాలో మీకు తెలియట్లేదు. అంటే నాకు నిజంగా ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. నేను వీడియో కూడా దాని రిపీట్ వీడియో కూడా పెట్టాను. అండ్ స్టార్టింగ్ ఇంకా ఒకరైతే కామెంట్ అయితే చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, సిఖో యాప్లో నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను, 1 month సబ్స్క్రిప్షన్ నేను తీసుకున్నాను, కానీ నేను ఆ యాప్ యూజ్ చేయకపోయినా కూడా నా సబ్స్క్రిప్షన్ ఎందుకు అయిపోయింది అని అంటున్నారు. వా ఏం మాటలు అండి అసలు నాకు అర్థం. మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, మీరు ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు, మీకు వ్యాలిడ్ 28 days ఉంటుంది. మీరు ఆ 28 days మీరు యూజ్ చేయకపోని వ్యాలిడ్ అనేది అయిపోతుంది కదా. అలా అని నేను నేర్చుకో యాప్ గురించి నేను మీకు చేయమని అయితే నేను చెప్పట్లేదు. అంటే మనం ఆలోచించాలి. అరే మనం ఒక సబ్స్క్రిప్షన్ మనం తీసుకున్న తర్వాత అది మనం యూజ్ చేయకపోని మనకు అది అంటే వ్యాలిడ్ అనేది అయిపోతుంది కదా. ఇప్పుడు రీఛార్జ్ చేసుకునే దానికి 28 days అండ్ 30 days అని ఉంటే 30 daysకే అయిపోతుంది, మన ప్లాన్ అనేది అయిపోతుంది. సో ఇది కూడా అంటే అంది అయిపోతుంది. మీరు యూజ్ చేయకపోని మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీకు దానివల్ల యూజ్ ఉంటేనే మీరు తీసుకోండి. మీకు యూజ్ అవ్వకపోతే మీకు దానివల్ల యూజ్ లేకపోతే మీరు తీసుకోకండి. అంటే లైక్ యూజ్ అంటే ఏమంటారంటే, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ చేస్తున్నాను, నాకు ఐడియాస్ రావట్లేదు, నాకు ఐడియాస్ కావాలి అని నేను తెలుసుకోవడానికి అయితే నేను ఈ యాప్ అయితే నేను తీసుకున్నాను. సో అలా మీకు యూజ్ అయితే మీరు తీసుకోండి. మీకు దానివల్ల యూజ్ ఏం లేకపోతే మీరు ఎందుకు ఊరికే సబ్స్క్రిప్షన్ మీరు 9 rupees కదా, 29 rupees కదా అనేసి ఆ 29 rupees అయినా సరే చిన్న అమౌంటే, కానీ అది మనకి ఎప్పుడు మంత్లీ కట్ అయినా అది మనకి ఎక్కువ అమౌంటే అయిపోతుంది కదా. సో మీకు యూజ్ లేకపోతే మీరు తీసుకోకండి. ఏదైనా మనం యూజ్ చేయకపోని ఆ వ్యాలిడ్ ఉన్నంత వరకే ఉంటుంది. అది అయిపోతే ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది. ఏదైనా సరే మనకి మొబైల్ రీఛార్జ్ అయినా సరే, మనకి ఏదైనా సింపుల్ ఒక వైఫై రీఛార్జ్ అయినా సరే, ఒక మంత్ అంటే ఆ మంత్కి అయిపోతుందండి, అది మళ్ళీ మనకి ఉండదు. సో అది ఉన్నంత వరకు మీరు దాన్ని యూజ్ చేయాలి. నేను యూజ్ చేయలేదు అయినా నా 1 month ప్లాన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అంటే అయిపోతుంది. మరి మీరు తీసుకున్న తర్వాత అది యూజ్ చేయాలి. సో మీరు మళ్ళీ కూడా ఈ వీడియో కూడా మీరు చూస్తారని అయితే అనుకుంటున్నాను. చూసి మీరు ఏదైతే మీరు పేమెంట్ చేశారో మీరు నేర్చుకో యాప్ నుంచి కూడా మీరు సబ్స్క్రిప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫోన్పే నుంచి లైక్ మీ జీపే నుంచి పేమెంట్ చేసి ఉన్నా సరే, మీరు ఫోన్పే నుంచి కూడా మీరు జీపే నుంచి కూడా సరే మీరు ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆటో పేమెంట్ది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఆటో పేమెంట్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. నాకు చాలా ఉన్నాయి ఆటో పేమెంట్. అమెజాన్ ఉంది, నేర్చుకో యాప్ది ఉంది, నాకు ఇంకా చాలానే ఆహా ఉంది, ఇట్లా నాకు చాలానే ఉన్నాయి. ఆటోమేటిక్ నేను ఆఫ్ చేసుకున్నాను. నేను నాకు అవసరం అయితే మళ్ళీ తీసుకుంటాను, నాకు అవసరం లేనప్పుడు నేను ఆఫ్ చేసుకుంటాను. ఎందుకంటే అది మనకు తెలియనప్పుడు మనకు ఇంకా టైం ఆ డేట్ అయిపోయిందంటే అది ఎప్పుడు మనకి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని అందరైతే సేఫ్గా అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆటో పేమెంట్ వల్ల అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో అందరైతే ఫస్ట్ అయితే
ఆటో డెబిట్ అనేది ఆఫ్ చేసుకోండి. అందరైతే జాగ్రత్తగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను. మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తారని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి వీడియోకి షేర్ చేసి హైప్స్ అయితే ఇవ్వండి. మీరు హైప్స్ ఇస్తే ఇంకా తెలియని వాళ్ళకి వీడియో అనేది యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు హైప్ ఇస్తారని అయితే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.